ధైర్యంగా కృపాసనం దగ్గరికి రండి. ఎలా రావాలో చెప్తున్నాడు ఇక్కడ. ధైర్యంగా కృపాసనం దగ్గర సమయోచితమైన సహాయము పొందుటకు మీరు రండి. సమయోచితమైనటువంటి సహాయం 4:16 గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృప తెలియపరిచేదేంటి? లోకాన్ని సంపాదించుకోవద్దు అని యేసుక్రీస్తు వారు కృపగా చూపించాడు. సత్యధనాన్ని విడిచి వచ్చిన ఆయన కృపగా చూపించాడు. కాబట్టే మనం కనికరించబడ్డాం. కాబట్టి సమయోచితమైన సహాయము ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చేటట్టుగా మానుదినారం పరలోక ప్రార్థన ఏం చెప్తుంది? మానుదినారం నేడు మాకు దయచేయండి అయ్యా అని చెప్తుంది. ఆ విధమైనటువంటి దయచేయ్యా అని ప్రార్థన చేయాలి. అంతే తప్ప నాకు ఫలాంది కావాలి, ఫలానా వాళ్ళు ఫలానా ఉద్యోగాలు కావాలి, అవి కావాలి, ఈ కావాలి కాదు. సమయోచితమైన సహాయము అయా నీ విశ్వాస జీవితంలో నుంచి, నీ నీతి మార్గంలో నుంచి, నీ సత్య మార్గంలో నుంచి, నీ కృప నుండి తొలగిపోకుండా నాయనా మేము కనికరించబడినటువంటి వారము, మేము ఆ కనికరంలో నీ కనికరములు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ప్రార్థించేవారుగా ఉండాలి. మనకు కలిగిన స్థిరాస్తులను ఇతరులకు పంచేసి ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలని క్రొత్త నిబంధన వాక్యం కూడా తెలియజేస్తుంది. పాత నిబంధనలో కూడా తెలియపరచబడుతుంది. ఆ వారు అడిగి సణిగి వారు నీరు కావాలని, ఆహారం కావాలని, మాంసం కావాలని అనేక రకాలుగా ఆయనను పరీక్షించి శోధించి సాధించి ఆ బలత్కారంగా సంపాదించుకుని రాలిపోయారు. కాబట్టి సమూయేలు అంటున్నాడు, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. రాజును కావాలన్నారు, కానీ ఆ రాజును చూస్తే ఆ రాజు కూడా వద్దు అన్న స్థితిలోకి మీరు వెడుతున్నారు. ఆ రాజు మాట విని మీరేం చేస్తున్నారంటే లోకంలో ఉన్నటువంటి దేవతలు అనేబడే వాటిని మీరు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాటిని ఈ అష్టరోతు వాటిని అన్నిటిని వెంబడించారు. ఇటువంటి స్థితిలో వెళ్ళిపోయిన వారు మీరు. కాబట్టి మీరు అడగండి, ఆయన చిత్తానుసారమైనటువంటి ఏం చెప్తుంది అన్నదే మరి అడగండి. సమయోచితమైన సహాయము చేయమని అడగండి. అయా మాకు వచ్చిన సమస్యకు జయించడానికి ఏం కావాలో అన్నది అడగండి అని చెప్పి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి భూ ఆశీర్వాదాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని అక్రమ మార్గంలో నడిపిస్తున్నారు గుర్తుపట్టండి. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు దేనికి చేస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు దేనికి చెయ్యాలి అన్నది వాక్యం చెప్పిన దాన్ని బట్టి వినండి. ఇక్కడ రాస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో సమూయేలు తెలియజేస్తున్నాడు, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరు మీ రాజును నాశనమగుదురు. ఇక మీ గురించి నేను ప్రార్థన చేస్తా, మీరు పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి మీ గురించి ప్రార్థన చేస్తా. మరలా మీరు తిరుగుబాటు చేస్తే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు. మీరు అనుకుంటున్నారు భూలోక ఆశీర్వాదాలు కాదది, పరలోకమే మనకి ఇవ్వబడింది పెద్ద ఆశీర్వాదము. భూలోకము కేవలం నిష్ప్రయోజనమైనటువంటిది. మనం చూసినట్లయితే